సో ప్రస్తుతం మనం నాంపల్లి డివిజన్లో గల జగదాంబ నగర్లో ఉన్నాము. ఇక్కడ మనమంతా కూడా సర్వే చేస్తున్న దాంట్లో భాగంగానే ఇక్కడికి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఉన్నట్టుగా మనకు తెలిసింది. అందులో ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం టైలరింగ్ సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగిందంట. సో ఒకసారి మనం అక్కడికి వెళ్దాము. ఆ టైలరింగ్ సెంటర్లో కూడా వారిని అడిగేసి అసలు ఇక్కడ ఈ టైలరింగ్ సెంటర్ ఎవరు పెట్టించారు, వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్స్ ఎవరెవరు కోచింగ్ ఇస్తున్నారు, వీళ్ళకి ఉపాధి కోసమా లేకపోతే ఇంకా దేనికోసము అనేది మనం ఒకసారి చూద్దాము. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాము. సో ఆల్రెడీ ఇక్కడ అందరు కూడా కూర్చోవడం జరిగింది. సో ఒకసారి అడిగి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మిషన్స్ కనిపిస్తున్నాయి. ఎప్పటి నుండి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది, ఎవరు దీన్ని శంకుస్థాపన చేశారు? హాయ్ అండి. హాయ్, చెప్పండి. ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇక్కడ మేము చూస్తూ ఉన్నాము. ఈ కమ్యూనిటీ హాల్ ఎవరు కట్టించారు, మీకు స్కిల్ డెవలప్మెంట్ దీనికోసం ఎవరు ఓపెన్ చేశారు? ఇక్కడ అంటే మీరు మామూలుగా అయితే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీకు ఎవరైతే డెవలప్మెంట్ చేస్తున్నారో వారి గురించి చెప్పండి. మేము వచ్చేసి మోదీకే ఇంపార్టెన్స్ ఇస్తాము. తను చేస్తున్న ఈ కార్యాలకి లేడీస్కి సపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మేము మోడీకే ఓటేస్తాము. మాకు ఇంతకుముందు లేని ఇది కూడా ఇప్పుడు మాకు మంచిగా అన్నీ ఉన్నాయనుకోండి. మా ఏరియాలో బోర్వెల్స్ ఉన్నాయి, కమిటీ హాల్స్ ఉన్నాయి. ఇప్పుడు లేడీస్ కోసం అనేది కొంచెం స్పెషల్గా ఇప్పుడు కొన్ని పే చేసి చేయని వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేర్చుకోవడానికి కానీ ఇలాంటి కమిటీ హాల్స్ బాగా వాళ్ళకి అవసరం బాగా ఉంది కాబట్టి మాకు ఇంకా ముందు కూడా బాగా డెవలప్మెంట్ చేస్తారు అనేసి మేము మోదీకి అనుకుంటున్నాము. సో మీరేంటి ఇక్కడ మీరు కోచింగ్ ఇస్తున్నారా? టైలరింగ్ కోచింగ్, ఇవన్నీ మెషిన్స్ కనిపిస్తున్నాయి. సో అంటే ఏంటి ఇక్కడ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? ఓపెన్ చేయడము 1 month అవుతుంది. యాక్చువల్గా ఇది AVBP ఫౌండేషన్ కావ్య మేడం వాళ్ళు ఇవి ఓపెన్ చేశారనమాట. కావ్య ఎవరు? కిషన్ రెడ్డి సార్ వైఫ్ మేడం ఓపెన్ చేశారు. ఇది ABVP ఫౌండేషన్ 15 years నుంచి ఉంది. ఇక్కడ మాత్రం 1 month నుంచి స్టార్ట్ అవుతుంది. 3 teachers ఉంటారు. ఒకరు బ్యూటీషియన్, మళ్ళీ మెషిన్ మేడం ఒకరు ఉంటారు, టైలరింగ్, ఇంకొకటి మగ్గం. అంటే ఇప్పుడు నేర్చుకొని అమౌంట్ పెట్టి నేర్చుకొని వాళ్ళకి స్పెషల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఈ కమిటీ హాల్ కట్టించి వాళ్ళు ఫీజు పే చేసి చాలామందికి కూడా ఒక ఉపాధి కలిగిస్తున్నారు వాళ్ళు. సో దీనివల్ల కిషన్ రెడ్డితో పాటు కిషన్ రెడ్డి మిస్సెస్ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతూ ఇక్కడ చాలామంది లేడీస్కి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కావ్యారెడ్డి కూడా వీళ్ళకి ఈ కుట్టు మిషన్స్ అనేవి ఇప్పించడం జరిగింది అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. సో వారితో పాటుగా ఇంకా ఎవరెవరైతే ఇక్కడ నేర్చుకుంటున్నారు వారికి ఎలా ఇది ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుసుకుందాము. మీకు ఇంకా అంటే మీరేంటి ఇక్కడ? టైలరింగ్ మేడం. మీరు టైలరింగ్ నేర్చుకుంటున్నారా, నేర్పిస్తున్నా మేడం. మీరు కోచర్? నేను కోచర్. బాగా నేర్చుకుతుర్రు, మంచిగా నేర్చుకుతుర్రు, అందరికీ వచ్చింది. కిషన్ రెడ్డి వాళ్ళ వైఫ్ కావ్య మేడం, నీరజ మేడం వాళ్ళందరూ సహకరిస్తే వచ్చాము ఇక్కడికి. వాళ్ళు పెట్టించారు అందరు మిషన్ గిట్లా. నీరజ మేడం, కావ్య మేడమే తెచ్చారు అన్ని మిషన్లు. ఇక్కడ మేకప్ సామాన్లు, బ్యూటీషియన్ గిట్లా అన్నీ పెట్టారు వాళ్ళు అట్లా. సో ఈ మేకప్ నేర్పించడం అనేది కూడా బ్యూటీషియన్ కోర్స్ అండ్ అలాగే మగ్గం వర్క్స్ అనేవి మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. ఎంతగానో కూడా వాళ్ళు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్స్ అయినంటే కంపల్సరీ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిందే, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది, ఏదైనా అకేషన్ అవుతుంది అని అంటే ఈ మగ్గం వర్క్స్ కానీ టైలరింగ్ కానీ మస్ట్ అండ్ షుడ్గా మహిళలకు ఉపయోగపడుతుంది. కాబట్టి మహిళలే దాన్ని నేర్చుకుంటూ ఎంతోమందికి కూడా ఇంకా ఉపాధి కల్పించేలాగా ఇక్కడ వారు వేరే వాళ్ళకి నేర్పిస్తూ ఫ్రీగా కోచింగ్ కూడా ఇప్పించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రోజుల నుంచి నేర్చుకుంటున్నారు? నేను ఇప్పుడు వన్ మంత్ అవుతుందండి. 1 month నుంచి నేర్చుకున్నాను. టైలరింగ్ కాకుండా బ్యూటిషియన్లో కూడా నేర్చుకుంటున్నాను. ఇది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీస్ ఏంటంటే బయటికి అలో చెయ్యరు.
జాబ్ పర్పస్ కానీ ఇంకేదైనా కానీ బయటికి అలో చేయరు. సో మాకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకోటి ఏదో ఒక మాకంటూ ఒక టాలెంట్ అనేది ఏర్పడుతుంది దీనివల్ల. ఫ్యూచర్లో మేము కూడా ధైర్యంగా అరే మాకు ఈ టాలెంట్ ఉంది, మేము దీనిపైన చేయగలుగుతాము, దీనిపైన ఉండగలుగుతాము అన్నట్టు మాకు ఒక టాలెంట్ ఉంది. ఇక్కడ మాకున్న కోచెస్ కూడా ఇద్దరు మ్యామ్స్ కూడా ఏదైనా డౌట్ ఉన్నా కానీ క్లారిటీగా క్లియర్ చేస్తారు. చాలా ఒక మన ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా మంచిగా ఉంటాము, జాలీగా ఉంటాం. ఇక్కడ కొన్ని సదుపాయాలు కూడా చాలా చేశారు. మా ఏరియాలో కూడా బోర్వెల్స్ వేశారు, రోడ్స్ వేశారు, పార్క్ ఉంది. మా ఏరియాలో కూడా పార్క్ ఉంది. అక్కడ కూడా జిమ్కి వెళ్ళని వాళ్ళ లేడీస్ కోసం, ముఖ్యంగా లేడీస్ కోసం, బయటికి వెళ్ళని వాళ్ళ కోసము జిమ్ పరికరాలు కూడా అందులో వేయించారు. అక్కడికి కూడా చాలామంది లేడీస్ వస్తున్నారు. కొంచెం చాలా హెల్ప్ఫుల్గా. ఎవరు వేయించారు జిమ్లో లేడీస్ కోసం? ప్లస్ కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలోనే కిషన్ రెడ్డి గారు వేయించారు. మొత్తం చెక్ చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ రియాక్షన్ బాగానే ఉంది వాళ్ళదే. సో ఎలా అంటే మీకు ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తూ ఇక్కడ అవసరాలని నిత్యంగా తీరుస్తూ ఇక్కడ ఏమేమి వసతులు కల్పించాలి అవన్నీ వాళ్ళు కల్పిస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మేము కిషన్ రెడ్డి గారికి వేద్దాం అనుకుంటున్నాం. మోదీ గారిని ప్రధానిగా చూడాలని అనుకుంటున్నాం. సో మళ్ళీ 2 సార్లు వచ్చారు కదా, మళ్ళీ ఎందుకు ఇంకా ప్రధాని అవసరమా? వాళ్ళు రావడం వల్లనే మాకు ఇంత సదుపాయం కలుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొంచెం బెటర్గా అవుతుంది అన్నట్టు మా హోప్ ఉంది. సో ఒక నమ్మకం అనేది వచ్చింది మాకు మోదీ గారి పైన. సో వారిని మళ్ళీ చూడాలని అనుకుంటున్నాం. సో కొత్త వాళ్ళు వస్తే చేయరనుకుంటున్నారా? కొత్త వాళ్ళు ఇంకా కొత్త పథకాలు, ఇంకా ఎక్కువ పథకాలు తీసుకొస్తారేమో? అంత ఈజీగా అంటే నమ్మలేము కదా. కొత్త వాళ్ళని అయితే ఈజీగా నమ్మలేము. మోదీ గారు ఏంటంటే చూసినాము, ఇన్ని ఇయర్స్ నుంచి చూసినాము. ఆయన ఫస్ట్ టైం కాదు, చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. మాకు లేడీస్కి ఏమేమి కావాలో అవి చేస్తున్నారు. జీరో అకౌంట్ కానీ ఇంకా గ్యాస్ పరంగా కానీ చాలా చేస్తున్నారు. సో ఒక హోప్ ఉంది, అరే మాకంటూ ఒక చేంజ్ వస్తుంది, మమ్మల్ని ఒక ఆడవాళ్ళగా గుర్తిస్తున్నారు అంటే ఆయన వల్లనే మాకు గుర్తింపు వస్తుంది. సో అట్లాంటి గుర్తింపు ఇంకా కావాలి అని మేము కోరుకుంటున్నాం. సో మోదీ గారిని మళ్ళీ ఒకసారి ప్రధానిగా చూడాలని అనుకుంటున్నాం. మీ కోచర్స్ మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారా? చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఎంత అంటే ఫస్ట్లో మాకు భయం ఉండేది, అరే కొత్త వాళ్ళు కదా ఎట్లా నేర్పిస్తారో, మేము ఎట్లా మూవ్ అవ్వాలా వాళ్ళతో అని. కానీ చాలా బాగా చేయిస్తారు. మీరు కొత్త అని పాత అని ఏమి ఉండదు. ఏ డౌట్ ఉన్నా కానీ ఎన్నిసార్లు అడిగినా క్లారిటీ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సో మీ ఓట్ అయితే మొత్తానికి బీజేపీ? ఎస్, బీజేపీకి. कितने महीने से प्रैक्टिस करे इधर? 1 मंथ हो गया मैम, अभी सीखते हैं। बहुत अच्छा अपॉर्चुनिटी डाले। हम लोग रेंट हाउस में रहते हैं, हम लोग पे करके सीखना बोले तो अब तक सीखना बोल के इतने ईयर्स 10 ईयर्स से सोच रहे सीखना बोल के। आप पार्लर में जाके पूछे 30,000 40,000 ऐसा बोलते। अभी यहाँ पे हम लोग इतना अच्छा मौका दिए किशन रेड्डी सर, मोदी सर, उसके लिए बहुत बहुत थैंक यू हम लोग को। हम लोग रेंट हाउस में रहते, रेंट पे करना, फिर सीखना, बच्चों का स्कूल फीस पे करना बोलते तो नहीं होता। इतना अच्छा डाले, अच्छा सिखा रहे मैम्स लोग भी डेली। वोट किसको डालते? मोदी सर को ही। मोदी सर बोले तो मोदी सर गुजरात में है ना, इधर कौन आके? किशन रेड्डी सर भी डालते वोट। कभी देखा किशन रेड्डी को इधर? हाँ देखे। ये कम्युनिटी हॉल कौन ओपन किया? काव्या मैम। अच्छा लग रही क्या? हाँ अच्छा रहता, मैम्स लोग भी बहुत अच्छा सिखाते हैं। हम लोग को इतना अच्छा अपॉर्चुनिटी देने के लिए बहुत बहुत थैंक्स। हम लोग घर पे ही रहते थे, सीखना बोल के इतना सोचते थे, अभी सीख रहे हैं बहुत अच्छा। आगे भी बढ़ना ऐसे हम लोग, और लाइफ में यही सीख के भी आगे बढ़ना बोल के सोच रहे हैं मैम। इससे आगे भी हम लोग को अच्छा रखना बस। సో అంటే ఎందుకు ఇంత తొందరగా కుట్టు మిషన్ ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నాను? ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మంచిగా ఆపర్చునిటీ వచ్చింది, మంచిగా నేర్చుకొని ఫ్యూచర్లో అవసరం వస్తుంది కదా అని. ఏమేమి నేర్చుకుంటున్నాను? బ్యూటిషియన్ ఒక ఓన్లీ బ్యూటిషియన్. సో అందరినీ అమ్మాయిలు అంటేనే అందంగా ఉంటారు, ఇంకా అందంగా చూపించడానికి బ్యూటిషియన్ నేర్చుకుంటున్నాను. అంటే కొంచెం కొత్తగా నేర్చుకొని ఇంకా చాలా అవసరం వస్తుంది కాబట్టి. ఓకే, సో ఇంకా నీకు ఓటు హక్కు రాలేదు కాబట్టి ఓటు ఎవరికి వేస్తావు అని చెప్పేసి అడగను. బట్ మీ ఇంట్లో ఎలా ఉంది? మీ మమ్మీ కానీ డాడీ కానీ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకే వేస్తాం. బీజేపీకి. ఎందుకు బీజేపీకి వేస్తా అనుకుంటున్నారు? అంటే మాకు చాలా ఇంపార్టెన్స్ బీజేపీకే ఇస్తాం. ఏం నేర్చుకోవడానికి వచ్చారు ఇక్కడ? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? మీ కాన్స్టిట్యున్సీలో ఎవరికి వేస్తే మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో బాగుంటుంది అనుకుంటున్నారు? మోడీ గారికే వేయాలనుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఈ అవకాశం కల్పించారు బ్యూటిషియన్, టైలరింగ్ నేర్చుకోవడానికి. ఇంకా వేరే మొగ్గం వర్క్ కూడా నేర్పించడానికి ఛాన్స్ ఉంది. ఇంకా మోడీ గారికి మాకు జీరో అకౌంట్ కూడా ఓపెన్ చేశారు కదా, దాని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అందుకే ఆయనని ఎంచుకున్నాం మేము.
సో మళ్ళీ ఆయననే గెలిపించాలనుకుంటున్నారు. 100%. సో అంటే నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఏం చేయదు అనుకుంటున్నారా? మోడీ వస్తే ఇంకా మాకు ఏమైనా బెనిఫిట్స్ ఇంకా ఫర్దర్గా ఏమైనా చేయాలనుకుంటే చేస్తారు కదా, అట్లా లేడీస్ పరంగా ఏదన్నా. అందుకే మేము ఆయనను చూస్ చేసుకుంటున్నాం. సో ఆయన కూడా అందుకే మహిళల పట్లనే ఎక్కువగా కూడా పథకాలన్నీ మహిళలకు ఇవ్వడమే జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మేము మోడీని గెలిపించుకుందామని ఆ ఉద్దేశం ఉంది. ఓకే, అవును. ఓకే. సో అంటే ఇప్పుడు 33% రిజర్వేషన్ వచ్చింది మనకు. ఆ రిజర్వేషన్లో మనకు అనేక విధాలుగా కూడా ఉపాధి హామీలు ఎన్నో కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత కూడా వాళ్ళు ఈ 33% రిజర్వేషన్ని అమలు పరుస్తామని చెప్పేసి అంటున్నారు. అందులో ఎలాంటి బెనిఫిట్స్ మీకు కావాలనుకుంటున్నారు? అంటే ఫస్ట్ లేడీస్కి సెక్యూర్ ఉండాలి. ఏదైనా బయటికి వెళ్ళాలంటే అందరూ సెక్యూర్గా లేకుండా అందరు బాధపడుతున్నారు. అట్లా లేడీస్కి ఏమన్నా ఇంకా లేడీస్ పరంగా ఇంకా వాళ్ళకి హెల్ప్ఫుల్గా జాబ్స్ కూడా లేవు కదా కొంతమందికి. వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తే, ఏమైనా పేదరికం వాళ్ళకు కూడా ఏదైనా డబ్బు సహాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే. సో 33% రిజర్వేషన్ని చదువుకొని నిరుద్యోగంగా ఉన్న మహిళలకి ఉపయోగపడేలాగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇంకా కూడా మాట్లాడించడానికి ప్రయత్నిద్దాము. ఇంకా అంటే ఇక్కడ ఉన్న వాతావరణం చూసినట్లయితే కంప్లీట్గా కూడా బీజేపీకే ఓటు వేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఇక్కడ ఆల్రెడీ చాలా సౌకర్యాలు కల్పించారు. మాకు స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇంట్లో ఉండే వాళ్ళం కూడా ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి మేము నేర్చుకోవాలనుకుంటున్నాం కూడా నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము. కానీ ఇప్పుడు ఇక్కడ మాకు ఎంత దగ్గరలో ఇవన్నీ పెట్టడం వల్లే కమ్యూనిటీ హాల్ కట్టించి ఇక్కడ కుట్టు మిషన్స్ ఇవన్నీ ఇప్పించి దానికి తర్వాత కూడా సర్టిఫికేట్స్ ఇప్పించి లోన్ ద్వారా మనకి ఆ మోడీ మిషన్స్ ఇప్పించడం అనేది చేస్తానని చెప్పేసి అన్నారు. కాబట్టి మాకందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ కూడా మేము కిషన్ రెడ్డికి ఓటు వేసి మోడీని గెలిపించుకోవాలి అని అనుకుంటున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు ఈ సౌకర్యాలన్నీ ఎవరు కల్పించారు? ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్ కట్టించడం కానీ కుట్టు మిషన్స్ ఇవ్వడం కానీ ఎవరు ఇచ్చారు? బీజేపీ టీం వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ కింద వర్క్ చేస్తున్న వాళ్ళు. ఇది కిషన్ రెడ్డి గారు. మాకు ఈ పథకం ఏర్పరిచింది మాత్రం కావ్య మేడం. ఆమె జస్ట్ ఇది పెట్టి వదిలేయడమే కాకుండా మా పైన స్పెషల్ కేర్ కూడా తీసుకుంటున్నారు. అంటే లైక్ డైలీ అటెండెన్స్ చూడడం, డైలీ మా ఫొటోస్ అందరూ వస్తున్నారా లేదా చెక్ చేయడం, అట్లా మా పైన స్పెషల్ కేర్ ఇంకా చూపిస్తున్నారు. అంటే పెట్టినామని వదిలేయకుండా ఇంకా కేర్ చూపించడం మాకు నచ్చింది. సో దీని పట్ల అంటే ఇంకా ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో మీకు ఇంకేమేమి ఫెసిలిటీస్ కావాలనుకుంటున్నారు? ఇంకా ఫెసిలిటీస్ మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు. వాళ్ళు మాకేం అవసరం అవుతున్నాయి ఆ టైంకి వాళ్ళు ఆటోమేటిక్గా మాకు వచ్చేలాగానే చేస్తున్నారు. ఇది మేము ఇట్లా కావాలి అని మాకు అనుకున్నాము అని బయట ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా వాళ్ళు కరెక్ట్ టైంకి చేసే వరకు అవి మాకు రిసీవ్ అవుతున్నాయి. సో అంటే ఇప్పుడు ఇది నేర్చుకున్నాక వదిలేస్తారా? తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ మీరు ఉపాధి కల్పించుకునేలాగా ఏదైనా చేసుకునే ఉద్దేశం ఉందా? అంటే ఇప్పుడు వేరే వర్క్స్ ఏమైనా మన హ్యాండ్లో ఉంటే, ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడైనా వర్క్ చేస్తే వాళ్ళు ఎట్లా తీసేస్తారు ఎట్లా అని ఉంటుంది. అదే ఇదైతే మన హ్యాండ్లో పని. మనం ఇక్కడ కాకపోయినా వేరే ఏ స్టేట్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మన హ్యాండ్లో పని. సో మనం ఎక్కడైనా సర్వైవ్ అవ్వచ్చు వీటి ద్వారా అనేసి అని అనుకుంటున్నాను నేను. ఓకే, గుడ్. ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ. చదువుకుంటున్నాను. నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మ్యామ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాను? నెక్స్ట్ ఇంకా జాబ్ సెర్చ్ చేద్దాం అనే క్రమంలో ఇది వచ్చింది. సో ఇఫ్ నాకు జాబ్ ఇన్ కేస్ ఏదన్నా నాకు జాబ్లో ప్రాబ్లం అయినా నా హ్యాండ్లో ఈ పని ఉంటుంది. ఆల్టర్నేట్ ఆప్షన్ లాగా కూడా నాకు ఇది వర్క్ అవుతుంది. సో నీకు ఇప్పుడు డిగ్రీ చేసావు కాబట్టి ఇందాకంటే చిన్నపిల్లలాగా ఉన్నావు అనేసి చిన్నపిల్లవేమో అనుకొని ఓటు గురించి అడగలేదు. ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నావు? ఖచ్చితంగా బీజేపీకే. వేరే వాళ్ళు వస్తే చెయ్యరు అని కాదు, మేబీ చేస్తారేమో, అది హోప్ అంతే. కానీ వీళ్ళు చేస్తారన్న మాకు నమ్మకం వచ్చింది. సో అందుకోసం బీజేపీకే వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఏరియాలో మీకు ఎవరు డెవలప్ చేశారు? మీరు నెక్స్ట్ ఈ ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వెరీ ప్రీషియస్. అంటే అసెంబ్లీ తర్వాత కూడా ఇప్పుడు మనకి పార్లమెంట్ అంటే మంత్రులని ఎలక్ట్ చేసుకునే అవకాశం మన చేతిలోనే ఉంది. కాబట్టి ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? మేడం, మా ఓటు మాత్రం బీజేపీ కిషన్ రెడ్డి గారికి. మీకు కిషన్ రెడ్డి గారికి ఇక్కడ ఏ పార్టీ కానీ కనుమరుగులో లేదు. ఇక్కడ ఎంఐఎం కానీ ఒకసారి సభ ఇక్కడ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడు మేము వచ్చింది లేదు, చూసింది లేదు. ఇక్కడ మాకు ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయనుకుంటే బీజేపీ త్రూనే అవుతుంది మొత్తం అంతా. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఒక డెవలప్మెంట్ మీరే చూస్తారు. కమిటీలు కట్టించడం కానీ, రోడ్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఏమైనా ఎలక్ట్రిసిటీ కరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినా చేసినాను గిట్ట కానీ ఇప్పుడు మా బస్తీ లీడర్లు నర్సమట్టి కానీ ఏదైనా ప్రతిదానికి స్పందిస్తారు మొత్తం అంతా. ఇక్కడ ఇది కాకుండా గిట్ట బీజేపీ గవర్నమెంట్ నుంచి చాలా సౌకర్య బస్తీ దవాఖానా కానీ, ముద్రా లోడ్స్ కానీ ఇవన్నీ మొత్తం అంతా సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మా ఓటు మొత్తం బీజేపీకి, కిషన్ రెడ్డికి మొత్తం. మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు? బీజేపీకి. ఎందుకు బీజేపీ? మాకు మంచిగా నచ్చింది ఆయన పనులు అనేది. మాకు ఒక కమిటీ హాల్ కట్టించిండు.
ఇప్పుడు ఇంకా లేడీస్కి కూడా అలా మిస్సెస్ కూడా కొన్ని పనులు చేస్తున్నారు, నేర్పిస్తారు కాబట్టి మేము వాళ్ళకే వేస్తాం ఓటు. డెవలప్మెంట్ స్కిల్స్ కానీ పార్లర్ కానీ ఇది కానీ ఇప్పుడు లేడీస్కి మొత్తం అంతా లేడీస్ ఏదంటే డెవలప్మెంట్ స్కిల్స్ లైక్ టైలరింగ్ కానీ బ్యూటిషియన్ కోర్సెస్ కానీ ఇవన్నీ మొత్తం అంతా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇదన్నీ మొత్తం ఇంతవరకు ఈ లీటర్ చేయించలేదు అట్లా. సో చాలా వరకు కూడా కిషన్ రెడ్డి మాకు డెవలప్మెంట్స్ ఇక్కడ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి మేము కిషన్ రెడ్డిని గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. సో చెప్పండి, ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీకి వేయాలని అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే మేము ఓల్డ్ సిటీలో ఉన్నాం కాబట్టి ఇక్కడ తెలుగు పార్టీలు అనేటివి నెంబర్ ఆఫ్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి మా కాన్స్టిట్యున్సీకి వచ్చేసి కిషన్ రెడ్డి గారు చాలా రోజులు మాకు ఎంపీగా ఉన్నారు. కావున అతన్నే గెలిపించడానికి ఆల్మోస్ట్ మా యూత్ మొత్తం కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. వృద్ధులను కూడా బీజేపీకే వేయాలని ప్రతి ఇంటింటికి తిరిగి మా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు క్యాన్వసింగ్ అనేది గత నెల నుండి చేస్తూ ఉన్నాం మేడం. సో ఎందుకు బీజేపీకే ఓటు వేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుండి గెలిచినా గెలవకపోయినా బీజేపీకే వేస్తున్నామని చెప్పారు. బట్ ఇక్కడ మీకు ఈ ఏరియాలో ఎవరు డెవలప్మెంట్స్ ఎక్కువ చేశారు? ఇప్పుడు ప్రస్తుతం మేము ఉన్న ఏరియా మేడం ఎంఏఎం బాగా డామినేషన్ ఉంది మేడం. మాకు తెలుగు పార్టీ అనేది ఓన్లీ బీజేపీ పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మన హిందూయిజానికి కూడా వాళ్ళు ముస్లిం అనేది మైనార్టీస్కు ఎంఏఎం అనే ఒక కాన్ఫిడెంటల్ ముస్లిం పబ్లిక్ లోపల తీసుకొచ్చేసారు మేడం. అలా మన హిందువుల్లో ఇంకా ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడిప్పుడే మన మోడీ గారు వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల నుండి మనకి ఈ హిందుత్వం యూత్ లోపల కాస్త ఏర్పడతా ఉన్నది. ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నందువల్ల మనకు కూడా ఇక్కడ యూత్ లోపల కూడా బీజేపీ గవర్నమెంటే మనకు ఫామ్ కావాలనే, స్టేట్ గవర్నమెంట్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఫామ్ కావాలనే దాంట్లో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మేడం. ఎందుకంటే ఇక్కడ ఎంఏఎం మొత్తం గాలి నడుస్తుంది మేడం మన ఓల్డ్ సిటీలో. కాబట్టి మనం కూడా ఓల్డ్ సిటీ ఉన్న ఆ 7 సీట్స్ కాన్స్టిట్యున్సీలు మన వాళ్ళు కూడా ఒక పార్టీ ఐకమత్యమై హిందువులము అని ఒక ఐకమత్యం తీసుకొచ్చేసి అక్కడ కూడా ఒకటే పార్టీ కనుక పెడితే కనుక మన డామినేషన్ కూడా ఏర్పడుతుంది. ఆ ఒక్క హిందుత్వం అనేది ఒక్కసారి వచ్చేసరికి కానీ ఇక్కడ గెలవడం చాలా కష్టం మేడం. ఓకే, సో మొత్తానికి ఓవరాల్గా కిషన్ రెడ్డి మోడీ వైపే అందరూ చూస్తున్నారు. సో కాబట్టి మేము కూడా మోడీకే వేస్తాము, హిందుత్వాన్ని గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మేము బీజేపీకి వేయాలనుకుంటున్నాం మేడం. ఎందుకు బీజేపీకి వేయాలని? ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పాలన మంచిగా అనిపిస్తుంది మేడం ప్రతి ఒక్కటి. కిషన్ రెడ్డి గారు కూడా చాలా బాగా చూస్తున్నారు. మేము కంపల్సరీ బీజేపీకి, మేమే మా ఫ్రెండ్స్ కూడా ప్రోత్సహిస్తున్నాం ఏమని. ఓకే, అంటే ఇక్కడ మీకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కిషన్ రెడ్డి ఏమైనా చేశారా? చాలా చేశారు మేడం. కమిటీలు కూడా అభివృద్ధి చేసిండ్రు. చాలా ఏళ్ళ సంది అట్లనే ఉంటుంది కానీ ఆయన పాలన వచ్చినప్పుడు కమిటీలు కూడా అభివృద్ధి చేసిండు. మాకు మంచినీళ్ళ ప్రాబ్లం ఉండే అది కూడా మంచి, మళ్ళీ చిన్న ప్రాబ్లం వచ్చింది అది కూడా చేస్తామంటున్నారు. చాలామంది డెవలప్మెంట్ అయితే ఉంది మేడం. సో నెక్స్ట్ వస్తే ఇంకా ఏమేమి అభివృద్ధి చేయించుకోవాలనుకుంటున్నారు? నెక్స్ట్ వస్తే కొంచెం కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నాను మేడం. ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకేమో సహాయము ఆర్థికంగా. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కిషన్ రెడ్డి మోడీ వైపే గాలి ఎక్కువగా వీస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏంటి, మహిళలకు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ అలాగే కమ్యూనిటీ హాల్స్, జిమ్స్, మహిళలకి ప్రత్యేకంగా ఈ స్కిల్ డెవలప్మెంట్స్ అవన్నింటిపైన కూడా ఫోకస్ చేస్తూ మహిళలకి స్వయం ఉపాధి కల్పించేలాగా ఎన్నో పథకాలను ముందుకు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ కరోనా సమయం నుంచి కూడా కరోనా రేషన్ బియ్యం ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. కరోనా తగ్గిన తర్వాత కూడా ఇలా అనేక పథకాలకు మహిళలకు సంబంధించినవే జీవన్ జ్యోతి కానీ అలాగే ఆరోగ్యం గురించి కూడా వాళ్ళు కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు గ్యాస్ని కూడా తగ్గిస్తామని జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా మహిళలకు సంబంధించినవే ఎక్కువ పథకాలను ముందుకు తీసుకున్న నరేంద్ర మోడీని గెలిపించి మరలా కూడా దేశం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు అని ఇక్కడ ఉన్న వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది.